ఖమ్మం జిల్లా వైరా మండలంలోని రెబ్బవరం గ్రామంలో గల జ్యోతిరావు పూలే వసతి గృహంలో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వసతి గృహంలో వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు తల్లిదండ్రులు మధిరా వైరా ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఇక విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన కార్యక్రమాలు చేపట్టడంతో రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. వైరా ముసలి మడుగు పాఠశాలలో 750 మంది విద్యార్థులు సరిపడా వసతులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని వారు ఆరోపించారు. మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని వెల్లడించారు. ఇక విద్యార్థులకు కడుపు నిండా తిండి కూడా పెట్టడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రెండు పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఒకే దగ్గర ఉన్న కారణంగా సరైన వసతులు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. మా పాపకు వైరాలో మహాత్మా పూలే జ్యోతి స్కూల్లో సీట్ వచ్చింది. అయితే వైరాకాన్ని తీసుకొచ్చి మేము వైరాలోకి వెళ్ళి అక్కడ అడిగితే మీ పాప ఇక్కడ కాదు ముసలమడుగు కింద వచ్చింది రెబ్బారంలో ఉన్నారు అన్నారు. సరే అని ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది. జాయిన్ చేసి 1 month ఎబో అవుతుంది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ వచ్చేసి 2 స్కూల్లో వాళ్ళు ఉంటున్నారు. 2 స్కూల్లో వాళ్ళకి ఒకటే స్కూల్లో పెట్టి ఇచ్చారు. మాకు వచ్చింది వైరాలో సీటు తీసుకొచ్చి ఇక్కడ ఉంటే ఇక్కడ వచ్చేసి 700 మంది ఉన్నారు పిల్లలు. బాత్రూమ్ సౌకర్యం లేదు. 750 మంది ఉన్నారు. బాత్రూమ్స్ సరిగా లేవు. వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అలాగే ఫుడ్ ప్రాబ్లం కూడా ఉన్నాయి. పైన ఉన్న పిల్లగాళ్ళు బాత్రూమ్స్ వస్తే అర్జెంట్ వచ్చింది. ఈ 8 మందికి ఒక 4 బాత్రూమ్లు 4 లెట్రూమ్లు పిల్లగాళ్ళు వీళ్ళందరూ పోవడానికి ఎంత ఇబ్బంది అవుతుంది. ఒక్కోసారి అర్జెంట్ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లగాళ్ళు. స్నానం చేయడానికి కూడా వయసు వచ్చిన పిల్లగాళ్ళు మొత్తం గ్రౌండ్ ఏర్పడింది. ఆ